కొద్ది వారాలుగా శ్రీమద్ భాగవత కథలను మనం శ్రవణం చేస్తున్నాం. ఈరోజు వినిపిస్తుందా అందరికి? ఈరోజు కథాంశం ఏంటి అంటే భాగవత కథల యొక్క ప్రాముఖ్యత. భాగవత్ కథ శ్రవణం చేయడం వల్ల ఏ గొప్పతనం ఉంటుంది అనేది ఈరోజు కథాంశం. ఈ భాగవత కథ అనేది ఎక్కడి నుంచి ప్రారంభమయ్యింది అనే దాని గురించి మనం ప్రారంభం చేస్తాం. ఈ శ్రీమద్ భాగవత కథ అనేది ఎంత ప్రధానమైనటువంటి విషయం అనేది మనకు భాగవతం ద్వారా మనకు అర్థమవుతుంది. చాలామంది అంటే మన ఏరియాలో భాగవత కథ అనేది మనకు దాదాపు తెలుసా ఈ ఏరియాలో చాలామందికి తెలియదు. కడతలు తీసుకెళ్ళి భాగవత కథ అంటే మనకు తెలియదు. మనం ఇట్లా ఉత్తరప్రదేశ్, బృందావనం, అలా మధుర అలా వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాలలో ఈ భాగవత సప్తాహానికి చాలా ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. సప్తాహము అని అంటే 7 రోజుల పాటు జరిగేదాన్ని సప్తాహము అని చెప్తారు. ఈ భాగవతాన్ని 7 రోజులు సప్తాహం చేస్తారు. అసలు 7 రోజులనే ఎందుకు వచ్చింది అని అంటే ఆచార్యులు ఏమంటున్నారు అంటే పరీక్షిత్ మహారాజు ఆయన శరీరాన్ని పరిత్యజించేటప్పుడు సుఖదేవ గోస్వామిని కలుసుకున్నప్పుడు ఆయన అడిగినటువంటి ప్రశ్న ఏంటి అంటే నీ శరీరం వదిలే ముందు మనిషి చేయవలసినటువంటి గొప్ప కార్యం ఏమిటి అని ఆయన అడిగినటువంటి ప్రశ్నకు సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకు శ్రీమద్ భాగవతాన్ని వినిపించారనమాట. అది 7 రోజులు జరిగింది. నైమిషారణ్యంలో 7 రోజుల పాటు ఈ యొక్క కథాశ్రవణం పరీక్షిత్ మహారాజు చేశారు. పరీక్షిత్ మహారాజు కాదు, ఇంకా ఎంతోమంది సాధు మహాత్ములు, వ్యాసుల వారు ఉన్నారు, నారదుడు ఉన్నాడు, సుత గోస్వాముల వారు ఉన్నారు. ఇలాగా అంతమంది గొప్ప భక్తులందరూ కూడా ఆ యొక్క సుఖదేవ గోస్వామి చెప్తున్నటువంటి శ్రీమద్ భాగవతంలో కూర్చొని ఉన్నారనమాట. ఈ భాగవతం అనేది 5000 సంవత్సరాల పూర్వం సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకు ఉపదేశించాడని మనము అనుకుంటున్నాం. కాదు, ఈ భాగవతం మొట్టమొదటిసారిగా ఎవరికి ఉపదేశింపబడింది? అందుకని నిత్యం భాగవత సేవయ. అందుకని మన ఆచార్యులు ఏమంటున్నారంటే భాగవతం అనేది సప్తాహం కాదు, నిత్యం భాగవత సేవయ. అక్కడ పరీక్షిత్ మహారాజుకు సమయం లేదు, ఆయనకున్నదే 7 రోజుల సమయం. 7 రోజు సమయంలో ఆయన ఈ శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేసి భగవద్ధామానికి చేరుకున్నారు. దాని సారాంశం ఏమిటంటే ప్రతి ఒక్క మానవుడు కూడా శరీర త్యాగానికి మునిపే శ్రీమద్ భాగవతాన్ని అధ్యయనం చేయాలి, శ్రవణం చేయాలి, భగవన్నామస్మరణ చేయాలి, భాగవత కథ శ్రవణం చేయమని మనకు తెలియజేస్తూ ఉన్నారనమాట ఆచార్యులు. సో అందుకని అక్కడ ఆయనకున్నటువంటి సమయం చాలా తక్కువ కాబట్టి ఆ 7 రోజుల పాటు జరిగింది. అందుకని మన ఆచార్యులు దానికి ఏమంటున్నారంటే 7 రోజులు సప్తాహం కాదు, నిత్యం భాగవత సేవయ. ఆ ఉత్తమ శ్లోకుడైనటువంటి భగవంతుణ్ణి నిత్యం భాగవతాన్ని శ్రవణం చేయడం. ఈ విధంగా మనం శ్రవణం చేయడం వల్ల శోక మోహ భయం నుంచి మనం బయటపడతాం, రక్షించబడతాం. అందుకని శ్రీమద్ భాగవతం చాలా చాలా శక్తివంతమైనటువంటిది. మనం భాగవతం చదివితే బాగుపడతాం, భాగవతం చదవకపోతే మీకే తెలియాలి. భాగవతానికి అంతటి ప్రాధాన్యత ఉందన్నమాట. అందుకనే అంతమంది గొప్ప ఆచార్యులందరూ కూడా కూర్చొని శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేశారనమాట. ఆ శ్రవణం మొట్టమొదటిసారిగా ఎక్కడి నుంచి ప్రారంభమయ్యింది అనే దాని గురించి చర్చించుకుంటూ మనం ఈ కథాంశాన్ని మనం ప్రారంభం చేద్దాం. మొట్టమొదట ఈ శ్రీమద్ భాగవత శ్రవణం ఎక్కడ జరిగింది అంటే బ్రహ్మ గర్భోదయశాయి విష్ణువు నుంచి జన్మించారు. మొట్టమొదట గర్భోదయశాయి విష్ణువు నుంచి జన్మించిన తర్వాత ఆయనకు అప్పుడు ఈ జన సంసారం ఏమీ లేదు,
కేవలం బ్రహ్మ ఒక్కరే ఉన్నారు. ఆ బ్రహ్మ కూడా ఆ కమలంలో ఉన్నారు. ఆ కమలం గురించి కూడా సరిగా ఆయనకు తెలియదు అనమాట. సో ఆ సమయంలో ఆయన గర్భోదక జలాల నుంచి వస్తున్నటువంటి తప అనే ఒక శబ్ద ఆధారం చేసుకొని ఆయన తపస్సును ఆశ్రయించాడు. తపస్సు చేసి భగవంతుణ్ణి దర్శించుకున్నాడు. ఎప్పుడైతే భగవంతుని దర్శించుకున్నాడో భగవంతుడు అతనికి ఈ శ్రీమద్ భాగవత జ్ఞానాన్ని వినిపించాడు. అందుకని శ్రీమద్ భాగవతం మొట్టమొదటిసారిగా భగవంతుడి నుంచి మొట్టమొదటిసారిగా శ్రవణం చేసినటువంటి వ్యక్తి బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు భగవంతుని దగ్గర నుంచి ఈ భాగవత కథను శ్రవణం చేసి ఈ యొక్క సృష్టి కార్యాన్ని ప్రారంభించారు. మనం ఇంటర్ డిగ్రీనో లేదో ఉద్యోగం సంపాదించి జీవిత కార్యాన్ని ప్రారంభం చేసినట్లు మనం అలా, కానీ నిజమైనటువంటి జ్ఞానం ఏమిటంటే శ్రీమద్ భాగవత జ్ఞానాన్ని పొందడం, భాగవతాన్ని శ్రవణం చేయడం. భాగవతం శ్రవణం చేయడం వల్ల బ్రహ్మ మాయ నుంచి బయటపడ్డాడు. అన్నిటికంటే ప్రమాదం ఏమిటంటే మాయకు లోనవ్వడం. మాయ నుంచి మనం బయటపడాలి అంటే నిత్యం భాగవత సేవయ. మనం ఎల్లప్పుడూ కూడా ఆ భాగవతాన్ని శ్రవణం చేయాలి. ఏదో ఒకరోజు చేసేసి సప్తాహం అయిపోయిన తర్వాత అంతా అయిపోయిందని చెప్పి సాపు చుట్టుకొని వెళ్ళిపోతే భాగవతం ప్రయోజనం ఏమి ఉండదు. భాగవతం అనేది ప్రతిరోజు శ్రవణం చేసేది. మనం రోజు భోజనం 3 పూట్ల తింటున్నాము, లేదా ఎప్పుడో సంవత్సరానికో 6 నెలలకు ఒకసారి తింటున్నామా? ఎలా తింటామండి? సంవత్సరానికి 6 నెలలకు ఒకసారి కదా మనం తినేది, కాదా? నిజమా అబద్ధమా? ఎలా తింటున్నారు మీరు? మీరు అలా చూస్తా అంటే నాకు అర్థం కాల. నేను రాంగ్గా ఉన్నానా, మీరు రాంగ్గా ఉన్నారో నాకు అర్థం కాల. నేనే రాంగ్గా ఉండింటాను బహుశా. సంవత్సరానికి 6 నెలలుగా రోజు తింటున్నారా? రోజు 3 సార్లు. చూడండి, మనం రోజు వాద చెప్తాను, రోజుకు 3 సార్లు భోజనం చేస్తున్నాం. కనీసం 3 సార్లు అయినా మనం కృష్ణనామం చేస్తున్నామా? కనీసం చేస్తున్నామా? నీళ్ళు ఎన్నిసార్లు తాగుతాం? అవి కూడా 3 సార్లేనా? 10 నుంచి 20 సార్లు తాగుతూనే ఉంటాం. అప్పుడు కొంచెం. మనం ఎప్పుడైనా తాగినప్పుడు కృష్ణ గోవింద ఆ నామాన్ని స్మరిస్తున్నామా? చూడండి. అందుకనే భాగవత శ్రవణం చేయాలి. ఉదయం భాగవత శ్రవణం చేసి మన తర్వాత మన కార్యాలను ప్రారంభం చేసినట్లయితే మనకు కృష్ణుడు గుర్తుంటాడు. అందుకని నిత్యం భాగవత సేవయా, నిత్యము భాగవంతుణ్ణి శ్రవణం చేయాలి. భగవద్గీతను శ్రవణం చేయడం వల్ల శోకమోహ భయాల నుంచి మనం బయటపడతాం. మనం అందరం శోకమోహ భయాలలోనే కదా ఉన్నాం. వాటి నుంచి వేరేగా ఏమైనా ఉన్నామా? లేం కదా, అందరం దాంట్లోనే ఉన్నాం. కాబట్టి వాటి నుంచి మనం బయటపడాలి అనే ఒక తపన మన అందరిలోనూ ఉండాలి. ఎప్పుడైతే మనకు ఆ తపన మనకు కలుగుతుందో అప్పుడు మనం ఆ భగవంతుని యొక్క గుణాలను మనం కీర్తిస్తాం, శ్రవణం చేస్తాం, స్మరిస్తాం. అందుకని భాగవత కథ శ్రవణం అనేది చాలా చాలా ప్రధానమైనటువంటిది. భాగవత కథ శ్రవణం చేసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా మహోన్నతమైనటువంటి భక్తుడుగా మారినాడు. బహుబంధాల నుంచి తను విముక్తుడు పొందినాడు. చూడండి, బ్రహ్మదేవుడు ఆయన శోకమోహాల నుంచి బయటపడ్డాడు. శోకము, మోహము, భయం ఆయనకు లేదు. ఆయన నిత్యం ఆ భగవంతుని యొక్క గుణగణాలను కీర్తిస్తూ సృష్టి కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. తన యొక్క విద్యుత్కర్త ధర్మాన్ని తను ఆచరిస్తూ ఉన్నాడు, కేవలం భాగవత శ్రవణం కారణంగానే. ఈ రకంగా భగవంతుని చేత నుంచి మొట్టమొదటిసారిగా ఈ భాగవత శ్రవణం అనేది బ్రహ్మదేవునికి భగవంతుని ద్వారా జరిగింది. మనం ఏమనుకుంటాం, ఏదో భాగవతం మొన్న వచ్చింది, వ్యాసుల వారు ఇచ్చారు, 5000 సంవత్సరాల పూర్వం ఈ భాగవతం ఆవిర్భవించింది అని మనం అనుకుంటున్నాం. కాదు. 5000 సంవత్సరాల క్రితం ఎందుకు ఆవిర్భవించింది అంటే 5000 సంవత్సరాల పూర్వం సాక్షాత్ భగవంతుడు ఈ జగత్తు, ఈ భూమిపైన ఆయన దివ్య లీలను ప్రదర్శిస్తూ ఇక్కడే ఉన్నాడు. ఆయన లీలలు పూర్తి చేస్తూ
శ్రీమద్ భాగవతాన్ని ఆయన ఇలా వెళ్తే భాగవతం ఇలా మనకు అందిందన్నమాట. అంటే మానవునికి భాగవతం చాలా అవసరం. భగవంతుడు తన లీల పూర్తి చేసిన తర్వాత ఈ భౌతిక జగత్తు పూర్తిగా మాయకు లోనైపోయింది. ఆ కారణంగానే జీవులందరూ కూడా కొట్టుమెట్టాడుతూ ఉన్నాం. దాని నుంచి ఆ శోకమోహాల నుంచి బయటపడడం కోసమే శ్రీమద్ భాగవతం అనే గ్రంథం ఆవిర్భవించింది. భగవంతుడు మళ్ళీ గ్రంథ రూపంలో ఆవిర్భవించాడు. అర్థం చేసుకోండి, గ్రంథ రూపంలో ఆవిర్భవించాడు. అప్పుడే వ్యాసుల వారు ఈ శ్రీమద్ భాగవతాన్ని, ఆయన వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు ఎన్నో రచించిన గొప్ప భగవంతుని యొక్క అవతారం ఆయన. కానీ ఈ భాగవతం యొక్క గొప్పతనాన్ని మనకందరికీ తెలియచేయడం కోసం ఆయన బాధను పడుతున్నాడు. ఇన్ని రాసినప్పటికీ కూడా ఆయన హృదయంలో కేవలం దుఃఖము మాత్రమే ఉంది. శ్రీ శ్రీ జగన్నాథ బలదేవ సుభద్రమాయి రాధా మాధవ ప్రహ్లాద నరసింహదేవ్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఆయన వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు ఇన్ని రచించినప్పటికీ కూడా ఆయన హృదయంలో ఎటువంటి ఆనందం లేదు, కేవలం దుఃఖాన్నే పొందుతున్నాడు. అదే సమయంలో దేవర్షి నారదముని అక్కడికి వచ్చేసి వ్యాసుల వారికి శ్రీమద్ భాగవతం, కృష్ణుని యొక్క అద్భుతమైనటువంటి లీలలు గురించి వర్ణించారు. శ్రీమద్ భాగవతాన్ని రచించమని ప్రేరేపించారు. ఎప్పుడైతే నారదముని యొక్క ఆజ్ఞ మేరకు వ్యాసుల వారు శ్రీమద్ భాగవతాన్ని రచించారో అప్పుడు ఆయన సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందారు. ఈ కలియుగ జనాలకు, ఈ కలియుగంలో ఉన్నటువంటి జనాలు శాస్త్రం ఒక శ్లోకం వర్ణిస్తుంది. మంద సుమందమతయో మందభాగ్యో ఉపద్కృత. ఈ కలియుగంలో ఉన్నటువంటి జనాలు ఏ రకమైనటువంటి వాళ్ళు అంటే మందభాగ్యులు, మందబుద్ధి కలిగి ఉంటారు. వాళ్ళు మామూలు మందం కాదు, అది చాలా మందబుద్ధి కలిగినటువంటి వాళ్ళు. అటువంటి ఈ మందబుద్ధి కలిగినటువంటి మంద సుమందమతియో మందభాగ్యో ఉపద్కృత, వాళ్ళకి ఎటువంటి మంచి లక్షణాలు కానీ మంచి ఆలోచనలు కానీ ఉండవు. ఎప్పుడు అపవిత్రం కలిగి ఉంటారు, దుర ఆలోచనలతోనే నిండి ఉంటారు. అలాంటి వారికి ఎప్పుడు శోకము, మోహము, భయము, బాధలు, దుఃఖముతోనే నిండి ఉంటారు. అటువంటి వాళ్లకు ఉపశమనం కలిగించే, ఆనందాన్ని ప్రసాదించే ఏకైక గ్రంథం శ్రీమద్ భాగవత గ్రంథం. శ్రీమద్ భాగవతం భగవంతుడు భాగవత గ్రంథ రూపంలో మనకందరికీ మళ్ళీ ఆయన ఆవిర్భవించాడు. భాగవతానికి భగవంతునికి ఏ వ్యత్యాసం లేదు. ఎంతమంది ఇంట్లో భాగవతం ఉందండి? ఎంతమంది చదువుతున్నారండి? రేపారం మేము పసుపు, కుంకుమ, కొబ్బరికాయ తెచ్చిస్తాం, తీసుకొని వెళ్ళండి, పూజ చేయండి. ఎందుకంటే అవి కొనుక్కోవడానికి మీకు డబ్బులు అవసరం. అయ్యో మేమే తెచ్చిస్తాం, తీసుకెళ్ళి పూజ చేయండి. భాగవతం చదవడానికి, నిత్యం భాగవత సేవయ భాగవతే ఉత్తమ శ్లోకే, ఆ భాగవతాన్ని నిరంతరం కూడా శ్రవణం చేయడం కోసం. ఎక్కడైతే ఈ శ్రీమద్ భాగవతం శ్రవణం చేయబడుతుందో శోకం, మోహం, భయం ఉండదు. అక్కడ ఎటువంటి దుఃఖం అనేది ఉండదు. అక్కడ కలిపురుషుడే ఉండడు. మనం రోజు బాధపడుతున్నామా? కలి చేత ప్రభావితం అవుతున్నామా? చూడండి, దాని నుంచి మనం రక్షించబడడం కోసం శ్రీమద్ భాగవత శ్రవణం, భాగవతాన్ని శ్రవణం చేయడం. ఈ రకంగా వ్యాసుల వారు శ్రీమద్ భాగవతాన్ని, గ్రంథాన్ని అందించి ఆయన సంపూర్ణమైనటువంటి కృష్ణ భక్తి తమయుత్వాన్ని, ఆనందాన్ని ఆయన అనుభవించారు. ఆయన ద్వారా తన యొక్క పుత్రుడైనటువంటి సుఖదేవ గోస్వామికి ఈ శ్రీమద్ భాగవతాన్ని వినిపించాడు మూడోసారి. ఒకటి భగవంతుడు బ్రహ్మకు ఉపదేశించాడు, 2 నారదుడు వ్యాసుల వారికి ఉపదేశించాడు, 3
వ్యాసుల వారు సుఖదేవ గోస్వామికి ఈ శ్రీమద్ భాగవతాన్ని ఉపదేశం చేస్తున్నారు. మనమందరం కూడా గుర్తించుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, వ్యాసుల వారు సుఖదేవ గోస్వామికి ఈ శ్రీమద్ భాగవతాన్ని అంతటినీ కూడా ఇచ్చిన తర్వాత పరీక్షిత్ మహారాజు ఆయన శరీరాన్ని పరితీతించేటప్పుడు అక్కడికి వచ్చాడు, గంగా తటము దగ్గరికి సుఖదేవ గోస్వామి. అక్కడ ఎంతో మంది ఆ సాధు మహాత్ములు అందరూ కూడా కూర్చొని ఉన్నారు. సుఖదేవ గోస్వామి అక్కడికి వచ్చారు, పరీక్షిత్ మహారాజు అక్కడికి వచ్చారు. పరీక్షిత్ మహారాజు అడిగిన ప్రశ్నకు సుఖదేవ గోస్వామి శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం వినిపిస్తూ ఉన్నాడు. ఆచార్యులు ఏమంటున్నారంటే, అక్కడికి అన్ని వేల మంది, లక్షల మంది సాధు మహాత్ములు ఎందుకు వచ్చారు అంటే, ఇంతటి భాగవతోత్తముడైనటువంటి పరీక్షిత్ మహారాజును మళ్ళీ మనం చూడలేము. ఆయన శరీరాన్ని పరిత్యజిస్తున్నాడు, ఆయన శరీరాన్ని వదిలేస్తున్నాడు. అలాంటి మహాభాగవతుణ్ణి, గొప్ప భక్తుడను మళ్ళీ మనం దర్శించగలుగుతాము? కావాలన్నా కూడా మనకు దర్శనం లభించదు. అటువంటి మహాత్ముని దర్శించడం కోసం వాళ్ళు అక్కడ కూర్చొని పరిస్థితులను చూస్తూ సుఖదేవ గోస్వామి నుంచి ఈ శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేస్తున్నారు భాగవతాన్ని. అక్కడ వ్యాసుల వారు ఉన్నారు. ఆశ్చర్యం ఏంటి అంటే, వ్యాసుల వారు సుఖదేవ గోస్వామికి శ్రీమద్ భాగవతాన్ని ఉపదేశం చేశారు. అదే సుఖదేవ గోస్వామి ఇక్కడ శ్రీమద్ భాగవతాన్ని ప్రవచనం చేస్తున్నాడు. రెండో విషయం ఏం చెప్పారంటే ఆచార్యులు, ఎందుకు అంతమంది ఆచార్యులు అంటే, ఒకటి పరీక్షిత్ మహారాజును దర్శించడం కోసం, ఎందుకునంటే చివరి వరకు కూడా ఆయన చూస్తూ ఉండాలి. వాళ్ళు ఎంత ప్రేమ కలిగి ఉన్నారు ఆ భక్తుడి పట్ల అంటే, ఇలాంటి రాజు మళ్ళీ రాడు, ఇలాంటి గొప్ప చక్రవర్తి, మహోన్నతమైనటువంటి హరిభక్తుడు ఈ భూమిపైన మళ్ళీ రాడు. అటువంటి భక్తునికి మనం దూరం అయిపోతున్నాం. కాబట్టి ఆ భక్తుని మనం శరీరం వదిలే వరకు మనం చూస్తూనే ఉండాలి అని చెప్పి అందరూ కూడా అక్కడికి వేచేసి ఉన్నారు. అందరూ కూడా అక్కడ చూస్తూ ఉన్నారు. పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామి దగ్గర నుంచి శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేస్తున్నారు. వ్యాసులు వారు కూడా శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేస్తున్నారు. నారదముని కూడా శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేస్తున్నారు. అక్కడే సూత గోస్వామి కూడా అదే బృందంలో అక్కడే కూర్చొని ఈ శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేస్తున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే, ఈ భాగవతాన్ని ఇచ్చినటువంటి గురువు వ్యాసుల వారికి గురువు నారదముని. వాళ్ళు ఇద్దరు కూడా అక్కడ కూర్చొని శిష్యుడు చెప్తూ ఉంటే అది వింటూ ఉన్నారు. అంటే దానికి ఒక మాట వర్ణించారు మన ఆచార్యులు. సుఖదేవ గోస్వామి మహోన్నతమైనటువంటి భక్తుడు. ఎంతోమంది శ్రీమద్ భాగవతాన్ని ప్రవచనం చేయొచ్చు, కానీ సుఖదేవ గోస్వామి దగ్గర నుంచి వినే ఆ శ్రీమద్ భాగవతం మనోరంజనంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది, చాలా మాధుర్యంగా ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే చిలక కొట్టిన జాంపండులా ఉంటుంది అన్నమాట. అది చిలక కొట్టింది అనుకోండి జాంపండు, అది చాలా తీయగా ఉంటుంది. అలానే సుఖదేవ గోస్వామి ప్రవశిస్తున్నటువంటి ఈ శ్రీమద్ భాగవతం అంత మధురాతి మధురంగా ఉంటుంది. ఎందుకంటే సుఖదేవ గోస్వామి ఆయన సంపూర్ణమైనటువంటి కృష్ణ భావ స్థితిలో ఆ శ్రీమద్ భాగవత కృష్ణ లీలలను వర్ణిస్తూ ఆనందాన్ని పొందుతూ ఎంతో మనోహరంగా వర్ణిస్తున్నారనమాట. కృష్ణుని గురించి ఎంతో మంది చెప్తూ ఉంటారు, కానీ కృష్ణ భక్తులు ఆయన గురించి చెప్పేటప్పుడు ఎంతో మనోహరంగా, సుందరంగా, అద్భుతంగా, మాధుర్యంగా వర్ణిస్తూ ఉంటారు. అందుకని కృష్ణ భక్తులు వర్ణించినట్లుగా ఎవరు కూడా కృష్ణుని గురించి వర్ణించలేరు. ఇక్కడ సుఖదేవ గోస్వామి అంతటి మహోన్నతమైనటువంటి భాగవతోత్తముడు కాబట్టి అక్కడ అందరూ ఆ అద్భుతమైనటువంటి ఆ భాగవతం ఆయన ద్వారా వినడం వల్ల ఇంకా ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారనమాట, ఇంకా సంతోషాన్ని పొందుతున్నారు. ఈ శ్రీమద్ భాగవతాన్ని ఆయన ద్వారా వినడం వల్ల అంతటి ఆనందం వాళ్ళకు కలుగుతుంది అనమాట. వాళ్ళ హృదయాలలో అంత ఆనందం కలుగుతుంది సుఖదేవ గోస్వామి దగ్గర నుంచి వినడం. అందుకని సుఖదేవ గోస్వామి భాగవతం చాలా చాలా మధురమైనటువంటి
ఈ విధంగా పరిశుద్ధ మహారాజు సుఖదేవ గోస్వామి దగ్గర నుంచి ఈ శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేసి ఆయన ఈ భౌతిక శరీరాన్ని పరిత్యజించి భగవద్ధామమైనటువంటి గోలోక బృందావనానికి ఆయన చేరుకున్నారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఈ విధంగా భాగవత కథ జరిగింది. తర్వాత భాగవత కథ ఎక్కడ జరిగింది అని అంటే నైమిషారణ్యంలో జరిగింది. తర్వాత భాగవత కథ నైమిషారణ్యంలో జరిగింది. నైమిషారణ్యంలో సౌనకాది ఋషులు వాళ్ళందరూ కూడా ఒక గొప్ప యజ్ఞాన్ని తలపెట్టారు. చాలా గొప్ప యజ్ఞాన్ని తలపెట్టారు. అయితే ఆ యజ్ఞాన్ని 1000 సంవత్సరాలు కొనసాగించారండి. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 1000 సంవత్సరాలు ఆ యజ్ఞాన్ని కొనసాగించారు. ఆ యజ్ఞం యొక్క ప్రయోజనం ఏమిటో తెలుసా? ఆ యజ్ఞం యొక్క ప్రయోజనం ఏమిటంటే లోకానికి కళ్యాణం జరగడం, మానవులకు అందరికీ కూడా శుభాన్ని చేకూర్చడం. ఆచార్యులు ఏమంటారంటే సాధు మహాత్ములు ఎప్పుడు కూడా వారి యొక్క స్వార్థం కోసం ఏమీ చేయరు. వాళ్ళు ఎల్లప్పుడూ కూడా లోకాన్ని రక్షించడం కోసం, ప్రజలందరినీ కూడా కృష్ణ చైతన్యంగా మార్చడం కోసం వాళ్ళు సేవ చేసుకుంటారు. అందుకని వాళ్ళు 1000 సంవత్సరాలు ఈ యజ్ఞాన్ని ప్రారంభం చేశారు. 1000 సంవత్సరాలు, ఒకరోజు కాదు, 2 రోజులు కాదండి, 1000 సంవత్సరాలు దీర్ఘకాలంగా కొనసాగించారు ఈ యజ్ఞాన్ని. కానీ ఆ యజ్ఞం చేయడం వల్ల వాళ్ళకి ఎటువంటి ఆనందం కలగనే లేదు. ఆ యజ్ఞం యొక్క ప్రయోజనం కూడా వాళ్ళకు పూర్తిగా అర్థం కాలేదు. ఏం చేయాలి, ఈ యజ్ఞం చేసి సంతోషాన్ని ఇవ్వాలనుకున్నాం, కానీ ఏ విధంగా ఇవ్వాలి, ఏ రకంగా పంచిపెట్టాలి అర్థం కాలేదు. ఈ పరిస్థితిలో అలా ఆలోచిస్తున్నటువంటి తరుణంలో అక్కడికి ఒక మహాత్ముడు వచ్చేసారు. ఆయనే సూత గోస్వామి అక్కడికి వచ్చేసారు. ఎప్పుడైతే సూత గోస్వామి రాగానే ఆ నైమిషారణ్యంలో ఉన్నటువంటి సౌనకాది ఋషులకు అందరికీ కూడా ఒక ఎలుగు వెలిగిందనమాట. 1000 క్యాండ్ల బల్బు ఒక్కసారిగా వెలిగితే ఎంత కాంతి వస్తుందో వాళ్ళ ముఖాలలో అంతటి ఆనందం కలిగిందనమాట. వాళ్ళు సూత గోస్వామిని అడుగుతున్నారు, ఓ సూత గోస్వామి, మీరు మహోన్నతమైనటువంటి కృష్ణ భక్తులు, మీకు భగవంతుని గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు, అంతేకాదు మీరు సుఖదేవ గోస్వామి దగ్గర నుంచి ఈ శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేసినటువంటి వాళ్ళు. మీరు అక్కడ పరిషత్ మహారాజు పర్యోపవేశం చేస్తున్నటువంటి సమయంలో సుఖదేవ గోస్వామి పరిషత్ మహారాజుకు ఈ శ్రీమద్ భాగవతాన్ని వినిపించినప్పుడు మీరు అక్కడే ఉండి శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేశారు. ఆ యొక్క గొప్పతనం, ఆ శ్రీమద్ భాగవతాన్ని మాకు కూడా వినిపించి మా అందరి యొక్క జన్మను సార్థకం చెయ్యండి. మాకు ఆ భాగవతాన్ని వినాలనే ఆతృత, ఆనందం మాకు అందరికీ కూడా ఎంతగానో ఉంది. దయచేసి మాకు ఆ అర్హత ఉంటే మాకు వివరించండి. ఇక్కడ మనం సాధువులు చూడండి, ఋషులు వాళ్ళు అడుగుతున్నటువంటి ఒక ఆధ్యాత్మిక ఆచారులను లేదా భక్తులను అడిగే విధానం ఏమిటి అంటే ఇది అన్నమాట. మాకు అర్హత ఉంది అంటే ఈ శ్రీమద్ భాగవతాన్ని మాకు వినిపించండి. మనం కూడా అడుగుతుంటాం, ప్రభు మా ఇంట్లో రేపు ప్రోగ్రాం చేయాల, వచ్చేయండి అని అంటూ ఉంటాం. మనం ఏం పట్టించుకోం, ఎందుకంటే పాపం వాళ్ళకేమి తెలియదు. ఒకవేళ మనం చెప్పినా వాళ్ళకు అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళకి అర్థం అవుతుంది, కానీ వాళ్ళ స్వభావాన్ని మేము మార్చుకోం. మేము కంకణం కట్టుకున్నామండి, మా జీవితంలో మేము మారకూడదు, కంకణం కట్టుకున్నాం. ఎందుకంటే మా ఆరాధన ఏమంటే కలిపురుషుడు బాధపడతాడండి మేము మారితే. వాడు ఆరాధ దైవం కలిపురుషుడు అనమాట. అందువల్ల ఆయన బాధపడతారని మనం మారడం లేదు. కాబట్టి లేదనుకోండి ఇంకో విధంగా పిలుస్తాం. ఎప్పుడో మన ప్రోగ్రాంకి వచ్చింటారు, ఒకసారి ఇట్లానే ప్రోగ్రాం జరుగుతుంది కార్తీక మాసం, మేము
పెద్ద పెద్ద వాళ్ళని పిలిచాము, వచ్చారు. వాళ్ళు ఒక మాట అడిగారనమాట, స్వామి మేము కూడా వనభోజనాలు అవి పెడుతుంటాం, మీరు కూడా మా ప్రోగ్రాంకి రండి, ఇలా ఏదన్నా మీరు మంచి విషయాలు చెప్పండి అన్నారు. సంతోషం అండి, మీరు ముందే చెప్పండి, మేము తప్పనిసరిగా వస్తాము అని చెప్పారు. అయితే కరెక్ట్గా ఇంకో గంటలో ప్రోగ్రాం ప్రారంభం అవుతుందనగా ఫోన్ వచ్చిందనమాట. మేము వేరే చోటికి బయలుదేరుతుంటే స్వామి ఏం ఇంకా రాలేదే ప్రోగ్రామ్కు అన్నారనమాట. నాకేం అర్థం కాలేదు, ఏ ప్రోగ్రామ్కి అండి అంటే, అదే స్వామి మీకు ఒక నెలకు ముందు చెప్పాం కదా మాకు ప్రోగ్రాం ఉంటుందని, రమ్మని చెప్పాం కదా అందుకోసం అన్నారు. అరే ప్రోగ్రాం ఉంటే మీరు ముందే చెప్పాలి కదా. ఏమన్నారు ఆ రోజు అంటే, ఇట్లా మేము కూడా ప్రోగ్రాం పెడతాం స్వామి, ఆ రోజు రావాలా అన్నారు. సరే మీరు ముందే చెప్పండి వస్తామన్నాం. ముందు చెప్తే కదండి వచ్చేదంటే, చెప్తున్నాం కదా గంట ముందు. ఏమంటే మీరు పెళ్ళిళ్ళకి గంట ముందు పిలుస్తారా? ఎవరన్నా పెళ్ళికి గృహప్రవేశానికి ఒక గంట ముందు మర్యాదగా రాండి లేదంటే బాగుండదు అని చెప్తామా? అలా వార్నింగ్తో పిలుస్తామా ఎవరినైనా? అలా పిలవం కదా, ఎంతో గౌరవంగా మనం పిలుస్తాం. అది మనం ఒక వ్యక్తికి ఇచ్చే గౌరవం అనమాట. సామాన్యంగానే మనం ఒక వ్యక్తికి గౌరవం ఇస్తున్నప్పుడు మరి భగవంతుని గురించి మనం తెలుసుకోవడానికి ఎంతటి వినమ్రత మనకు ఉండాలి. మనం భగవంతుని వినడానికి కూడా ఆ గౌరవం ఉండాలి. కానీ భగవంతుని భక్తులు అవేమి చూడరు అనుకోండి. భగవద్భక్తులు అవేమి చూడరు. వాళ్ళకి వినయం ఉందా లేదా అర్హత ఉందా అవన్నీ చూడరు. అలా అనుకుంటే ఈరోజు ఈ భాగవత ప్రవచనం అవసరం లేదు, ప్రభుపాద వారు ఇంత ఉద్యమాన్ని ప్రారంభం చేయాల్సిన అవసరం కూడా లేదు. మనకు అర్హత ఉన్నా లేకపోయినా వాళ్ళు మనకు కృష్ణుని ఇవ్వడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు. మనకి ఏం అర్హత ఉందని కృష్ణుని కీర్తించడానికి అర్హత ఏం చెప్తున్నారు చైతన్య మహాప్రభు? తృణాతపి తృణే చైన తరోరివ సహిష్ఠున అమానిన మానదేన కీర్తనీయ సదాహరి. ఆ హరిని కీర్తించడానికి మనకు కావలసినటువంటి అర్హత ఏమిటి అంటే, గట్టి కంటే వినమ్రత కలిగి ఉండడం, వృక్షము కంటే కూడా ఓర్పు కలిగి ఉండడం. అటువంటి వ్యక్తి మాత్రమే శ్రీహరిని కీర్తించగలుగుతాడు అని చైతన్య మహాప్రభు సాక్షాత్తు ఆ కృష్ణుడే తెలియజేస్తున్నారు. కానీ ఆచార్యులు దానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. మనకు ఎటువంటి అర్హత లేకపోయినా సరే హరినామం దయచేసి మీరు హరే కృష్ణ మహామంత్రం చెప్పండి అని చెప్పి వినమ్రతగా వాళ్ళు అర్థిస్తూ మనకు హరినామాన్ని ఇస్తూ ఉన్నారు. హరినామం మనకిస్తున్నారు. కానీ భాగవతం యొక్క సారాంశమే హరినామం. తెలుసా విషయం? ఈ భాగవత యొక్క సారాంశమే హరినామం. నామద్యస్య సర్వపాప నాశనం. ఈ భాగవత శ్రవణం చేయడం వల్ల, నామం చేయడం వల్ల సర్వ పాపాలు కూడా నశించిపోతాయి అని మనకు శాస్త్రం చెప్పబడుతుంది. ఈ భాగవతం యొక్క సారాంశం హరినామం చేయడం. వేదాలు సారాంశం హరినామం చేయడం. అన్ని యొక్క శాస్త్రాల యొక్క సారాంశం హరినామం చేయడం. చూడండి మనకు ఎంతటి సులభతరం చేశారు. మనం భాగవతాన్ని వినడం వల్ల మనకు నామం పట్ల రుచి కలుగుతుంది. అలానే నామం చేయడం వల్ల భాగవతం పట్ల మనకు రుచి పెరుగుతూ ఉంటుంది. మనం భాగవతాన్ని వినడానికి ఆసక్తి లేకుండా ఉంది అనుకోండి, మనం సరిగా జపం లేదు అని, మనం సరైనటువంటి శ్రవణం చేయలేకపోతున్నాం, లేదా జపంలో మనకు సరైనటువంటి రుచి లేదు అని అంటే మనం ఆసక్తిగా జపం చేయడం లేదు అని అర్థం. అందుకని వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటి అంటే, ఈ భాగవత కథను వినేదానికి మాకు అర్హత ఉంటే మాకు ఆ భాగవతాన్ని వినిపించి మా జన్మను సార్థకం చేయండి, దయచేసి మమ్మలను అనుగ్రహించండి అని చెప్పి సుత గోస్వామిని సౌనకాది ఋషులు అర్థిస్తూ ఉన్నారు. అట్లా మనం భగవంతుని యొక్క భక్తుల దగ్గర నుంచి భాగవతాన్ని మనం శ్రవణం చేస్తే మనం కూడా చైతన్యవంతులంగా మారుతాం. అందుకని భాగవతం విన్నా, భగవన్నామం చేసినా మనలో చైతన్యం అనేది రావాలి. చైతన్యం అంటే వినమ్రత కలగాలి. వినమ్రత లేకపోతే భక్తి మనకు రాదు. భక్తి అంటేనే వినమ్రతను పెంపొందించుకోవడం. వినమ్రత మనం పెంపొందించుకుంటేనే కృష్ణుని పట్ల మనం ప్రేమను పెంపొందించుకోగలుగుతాం, ఆయన భక్తుల పట్ల ప్రేమ పెంపొందించుకోగలుగుతాం, శాస్త్రాల పట్ల మనం ప్రేమను విశ్వాసం పెంపొందించుకోగలుగుతాం. ప్రేమ విశ్వాసం రెండు ఉంటేనే మనకు భగవద్భక్తి అనేది పెరుగుతుంది. అందుకని మనకు ఆ ఆసక్తి అనేది
మనలో పెంపొందించుకోవాలి. మనం ఎన్నిటిపైన ఆసక్తిని చూపిస్తూ ఉన్నాం, ఎన్నిటిపైన చూపిస్తున్నామండి ఆసక్తి. డబ్బు సంపాదించడంలో గాడిదిలాగా మనం విశ్వాసం చూపిస్తున్నాం, గాడిదిలాగా పని చేస్తున్నాం. రాత్రింపౌలు కష్టపడుతూనే కష్టపడుతున్నాం. ఎంతగా కష్టపడతామంటే దాన్ని గాడిద కష్టంతో పోల్చారు. ఎందుకు గాడిద కష్టంతో పోల్చారంటే గాడిద ఆ విధంగా పని చేస్తుంది, మనుషులు ఆ విధంగా పని చేయకూడదు. మనకి ఈరోజు కావలసిన ఆహారం దొరికితే సంతోషంగా భగవద్భక్తి చేసుకొని ఈ శరీరాన్ని ఉద్ధరించుకోవడానికి మనం ఆలోచించాలే కానీ రేపు ఈ సంవత్సరము, వచ్చే సంవత్సరము, ఈ 100 సంవత్సరాలు మనం బతుకుతాం మనకు తెలియదు. 100 సంవత్సరాలకు సరిపోయే డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్లో ఉండాలా? మనకు 100 సంవత్సరాలు ఉంటే మరి మన పిల్లోళ్ళు వాళ్ళు కూడా 100 సంవత్సరాలు బ్రతికేంత డబ్బు డిపాజిట్లో ఉండాలా? వాళ్ళు బాగా తాగి తందన అడిగి సర్వనాశనం అయిపోవాలా? అదే కదండి మనం చేసే పని. చూడండి, మనం ఈ విధంగా మనం కోరుకుంటున్నాం. ఇదే భగవంతుని కథ శ్రవణం చేయడం కోసం మనం ఆసక్తి చూపించడం లేదు. మనకు దాని పట్ల మనం ఆసక్తిని మనం పెంపొందించుకోవాలి. డబ్బులు సంపాదించడం తప్పు కానే కాదు, డబ్బు కూడబెట్టుకోవడం కూడా తప్పు కానే కాదు, కానీ కృష్ణుణ్ణి వదిలేయడమే తప్పు. మనం ఏది సంపాదించుకున్నా, ఏది కూడబెట్టినా కృష్ణ సంబంధంగా ఉండాలి. అది మనకు శ్రీమద్ భాగవతం చెప్తున్నది, ఆచార్యులు చెప్తున్నటువంటిది అది. మనం కృష్ణుడితో సంబంధం కలిగి ఉన్నామా లేదా? మనం చేసే ప్రతి ఒక్క కార్యం కృష్ణుని ప్రీతార్థంగా చేస్తున్నామా లేదా? ఎవరి కోసం చేస్తున్నాం? వాళ్ళంతా యజ్ఞాన్ని సమస్త మానవ జీవకోటికి శేషును కలిగించడం కోసం, వాళ్ళను సుఖంగా ఉండడం కోసం వాళ్ళు నైమిషారణ్యంలో యజ్ఞాన్ని ఏర్పాటు చేశారు. మనమే యజ్ఞానికి డొనేషన్ కూడా ఏమి ఇవ్వాల, కానీ వాళ్ళు మన కోసం మాత్రం యజ్ఞం చేస్తున్నారు. ఒకవేళ డొనేషన్ అడిగినా కూడా మేమెందుకు ఇవ్వాలండి డొనేషన్? అసలు మాకేమంత అవసరం? మీరు చేసుకుంటే మేమెందుకు ఇవ్వాలి? మీరు మందిరం కడితే మేమెందుకు కట్టాలి డొనేషన్? మీరు కరెంటు వాడితే కట్టుతున్నారు కదా బిల్లు, అవునా కదా? సాధువులు భగవంతుడు ఎంత మెర్సిఫుల్ అంటే, మీరు సూర్యకాంతి వాడుతున్నారు, చంద్రకాంతి వాడుతున్నారు, ప్రకృతిని వాడుకుంటున్నారు. మనం దొంగల అవన్నీ కూడా భోగిస్తూ ఉన్నాం, కానీ బిల్లు మాత్రం చెల్లించడం లేదు. భగవంతుని సేవ చేయడమే బిల్లు చెల్లించడం అంటే. భగవంతునికి నిత్యం సేవ చేసుకోవాలండి. మీరు భగవద్గీత 3వ అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది. అందుకని భగవద్గీత ప్రతిరోజు చదవాలి, భాగవతాన్ని ప్రతిరోజు చదవాలి. భక్తుల యొక్క సాంగత్యంలో మనకు అవకాశం ఉంటే వినాలి. ఈరోజు ఈ అటువంటి అవకాశాలు ఎక్కడ చూసినా మనకు లభిస్తున్నాయి. చక్కగా మనం భాగవత శ్రవణం చేస్తూ జన్మను సార్థకం చేసుకోగలిగినట్లయితే అంతే చాలు. అందుకని ఇక్కడ సౌనకాది ఋషులందరూ కూడా సుత గోస్వామిని అడుగుతున్నారు, ఓ మహాత్మా, ఆ శ్రీమద్ భాగవతం పరీక్షిత్ మహారాజుకు సుఖదేవ గోస్వామి వినిపించినటువంటి శ్రీమద్ భాగవతాన్ని దయచేసి మాకు అర్హత ఉంది, మేము వినే అర్హత మాకు ఉంది అంటే వినిపించండి, మమ్మలను కూడా ఉద్ధరింపచేయండి అని వాళ్ళు అడుగుతున్నారనమాట. ఎంతో వినమ్రతతో, భక్తితో, శరణాగతితో వాళ్ళు శ్రీమద్ భాగవతాన్ని వినడానికి అర్థిస్తూ ఉన్నారు. అప్పుడు సుత గోస్వామి శ్రీమద్ భాగవతాన్ని అక్కడ ప్రారంభం చేశారు. మొట్టమొదట ఎక్కడ? బ్రహ్మకు మహావిష్ణువు గోవిందుడు ఉపదేశం చేశాడు. 2 నారదుడు వ్యాసునికి ఉపదేశం చేశాడు. 3 వ్యాసదేవుల వారు సుఖదేవ గోస్వామికి ఉపదేశం చేశారు. 4 ఏమిటంటే సౌనకాది ఋషులకు సుత గోస్వామి ఈ శ్రీమద్ భాగవతాన్ని వినిపిస్తున్నారు. ఈ భాగవతం అనేది నిన్న మొన్న వచ్చింది కాదు, అనాది నుంచి ఉంది. అందుకని ఈ భాగవతానికి చతుర్శ్లోకి అనే ఒక పేరు కూడా ఉంది. చతుర్శ్లోకి అంటే 4 శ్లోకాలతో మొట్టమొదటిసారిగా బ్రహ్మదేవుడికి ఉపదేశం చేశాడు భగవంతుడు. 4 శ్లోకాలు. ఇప్పుడు దాదాపు 18,000 శ్లోకాలతో ఈ శ్రీమద్ భాగవతం మనకు అందించబడుతుంది. మనం చెప్పుకుంటాం ఆ విషయాలు. ఈ విధంగా శ్రీమద్ భాగవతం మనకందరికీ కూడా అందించింది. తర్వాత ఈ శ్రీమద్ భాగవతం తర్వాత ఎప్పుడు అందింది అంటే ప్రభుపాదుల వారు ఈ శ్రీమద్ భాగవతాన్ని
అందించారు. ఈ భాగవతాన్ని అందించారు. మనకందరికీ అర్థమయ్యే విధంగా ఎన్నో సంపుటాలుగా ఆయన ఈ శ్రీమద్ భాగవతాన్ని మనకందరికీ కూడా ఆయన అందించారు. ఆయన గ్రంథ రూపంలో మనకందరికీ అర్థమయ్యే విధంగా శ్రీమద్ భాగవతాన్ని వివరించారు. మీరు ప్రభుపాద వారు వ్యాసుల వారు ఇచ్చినటువంటి శ్రీమద్ భాగవతాన్ని మనం వింటే ప్రభుపాద వారు అందించినటువంటి భాగవతం ఎంత మనోహరంగా ఉంటుంది అంటే, మనం ఆ భాగవతాన్ని చదవడం వల్లనే కృష్ణుని పట్ల మనకు ప్రేమ పెరుగుతుంది. కేవలం శ్రీమద్ భాగవతాన్ని చదవడము వినడం వల్లనే కృష్ణుని పట్ల మనకు ప్రేమ అనేది పెంపొందించుకోగలుగుతాం. కృష్ణుని పట్ల ప్రేమ పెంపొందించుకోవడం అనేది చాలా చాలా ప్రధానమైనటువంటి విషయం. మనం శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేసేదే కృష్ణుని పట్ల ప్రేమ పెంపొందించుకోవడం కోసం. అందుకనే భాగవతం యొక్క సారాంశం ఆ భగవంతుని నామం చేయడం. నామస్య సర్వపాప నాశనం, అన్ని పాపాలను నశింప చేయగలిగినటువంటిది. మనం అనేక జన్మల నుంచి అనేక రకాలైనటువంటి పాపాలతో మనం ఇక్కడ బాధపడుతూ ఉన్నాం. ఈ భౌతిక జగత్తులో రకరకాలుగా మనం బాధపడుతున్నాం. శోకము, మోహము, భయము, భ్రాంతి, ఎన్నో వాటికి మనం లోనైపోయి ఉన్నాం. వీటన్నిటి నుంచి మనం బయటపడడమే ప్రధానమైనటువంటిది. ఇక్కడి నుంచి బయటపడాలి అంటే మనకున్నటువంటి ఒకే ఒక మార్గం ఏమిటి అంటే భాగవత శ్రవణం చేయడం. భాగవతం మన జీవితానికి సర్వోత్కృష్టమైనటువంటిది. మనకొక జీవితానికి నాంది పలుకుతుందన్నమాట శ్రీమద్ భాగవతం శ్రవణం చేయడం వల్ల. ఈ శ్రీమద్ భాగవతం వల్లనే జన్మ మృత్యు సాగరం నుంచి మనం రక్షించబడుతూ ఉంటాం. మనం ఎంతోమంది ఈ భాగవతం గురించి మీరు వినే ఉండొచ్చు, చెప్తూ ఉండొచ్చు, మనకు తెలుసుకొనే ఉండొచ్చు. కానీ మనం మాత్రం ఈ భాగవత కథ పట్ల ఆసక్తిని మనం పెంపొందించుకోవడం లేదు. ఈ భాగవతాన్ని పట్ల మనం ఆసక్తి మనకు పెరగడం లేదు. కారణం ఎప్పుడైనా మనం ఆలోచించామా? ఎందుకు మనకు శ్రీమద్ భాగవతం పట్ల ఆసక్తి పెరగడం లేదు? మనం ఆలోచించామండి? ఎవరైనా ఆలోచించామా? ఎప్పుడైనా ఆలోచించామా? ఈ భాగవతం పట్ల మనకు ఎందుకు ఆసక్తి కలగడం లేదు అని అనేసి. ఎందుకు కలగడం లేదని తెలుసా అండి? ఎవరికి, ఎంతమందికి తెలుసు? మన హృదయాలలో భౌతికమైనటువంటి విషయాలకు స్థానం ఇచ్చేసాం. మన హృదయం నిండా కేవలం భౌతికమైనటువంటి కోరికలకే స్థానం ఇచ్చేసాం. ఇంకా భగవత్ కథా శ్రవణానికి ఎక్కడుందండి స్థానం? అందుకనే ఆ భాగవత కథని పట్ల, ఆ భాగవంతుని పట్ల మనకు రుచి పెరగడం లేదు. మనం భాగవతాన్ని విన్నప్పటికీ కూడా మన కోరికల పట్లనే మనం ఆసక్తిని చూపిస్తున్నాం. ఏ విధంగా ఈ భాగవతాన్ని నీ కోరికలను తీర్చుకోవాలనుకుంటూ ఉన్నాం? భాగవతం అనేది జన్మ మృత్యువు నుంచి, మన భయం, శోకమోహ భయాల నుంచి మనల్ని రక్షిస్తుంది. యస్మస్య వయ్య శ్రియమానానం కృష్ణ ప్రేమ పురుషేసే భక్తి రుద్రతే పుంష శోకమోహ భయ ప్రతః. ఈ యొక్క శ్రీమద్ భాగవతం శోకము మోహాల నుంచి మనల్ని విముక్తి చేస్తుంది. ఈ భాగవత కథను శ్రవణం చేయడం. భాగవతంలో ఏముంటుందండి? భగవంతుని యొక్క భక్తుల యొక్క అద్భుతమైనటువంటి లీలలు ఉన్నాయి. శ్రీమద్ భాగవతంలో భక్తుల యొక్క లీలలు ఉన్నాయి. శ్రీమద్ భాగవతం మనకు 12 స్కందాలేమో వస్తుంది. దాంట్లో 9 స్కందాల వరకు కూడా భగవంతుని యొక్క భక్తుల యొక్క అద్భుతమైనటువంటి కర్మలను వర్ణించారు సుఖదేవ గోస్వామి. భగవంతుని యొక్క భాగవతోత్తములైనటువంటి అద్భుతమైనటువంటి కర్మలు. మన కర్మలు విన్నామనుకోండి, మనం ఏం మార్పు రాదు. శుద్ధ భక్తుల యొక్క కర్మలు వినడం వల్ల మనలో చైతన్యం అనేది మారుతూ ఉంటుందన్నమాట. మనం చైతన్యవంతులంగా అవుతాం, పరిపక్వం చెందుతాం. ఈ భౌతికమైనటువంటి కల్ముషాల నుంచి మనం బయటపడతాం. సార్కు కుర్చీ వేయండి. భౌతికమైనటువంటి కర్మశాలకు నుంచి మనం బయటపడతాం. శోకమోహాల నుంచి మనం బయటపడతాం. ముందుకు జరుపుకునేసండి మీరందరూ. శోకమోహాల నుంచి బయటపడతాం.
చూడండి, ఈ శ్రీమద్ భాగవతం మనిషిని ఎంత సర్వోత్కృష్టాన్ని చేస్తుంది అనేది మనం గుర్తించడం లేదు. ఈ భాగవతం ఒక్కటే ఈ కలియుగంలో ఉన్నటువంటి జనాలకు ఉపశమనాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని ప్రసాదిస్తుంది. మనందరము 4 రకాల దోషాలతో జన్మించినటువంటి వాళ్ళం. తెలుసా మీకు? 4 రకాల దోషాలతో మనందరము జన్మించినటువంటి వాళ్ళం. ఈ దోషాల కారణంగానే ఈ భౌతిక జగత్తులో మనం కేవలం దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ దోషం నుంచి మనం బయటపడాలి అంటే ఆ భగవంతుని గురించి శ్రవణం చేయడం, ఆ భగవన్నామాన్ని కీర్తించడం. ఈ కలియుగంలో భగవంతుని నామాన్ని కీర్తించడం కన్నా గొప్ప మహోన్నతమైనటువంటిది మరొకటి లేనే లేదని శ్రీమద్ భాగవతంలో మనకు ఆచార్యులు తెలియజేస్తున్నారు. సుఖదేవ గోస్వామి చెప్తున్నాడు, పరీక్షిత్ మహారాజు, అలానే సౌనకాది ఋషులు చెప్తున్నారు, వ్యాసులు వారు చెప్తున్నారు, నారదముని చెప్తున్నారు. చూడండి, భగవంతుని కీర్తించడం కన్నా గొప్ప మహోన్నతమైనటువంటి భాగ్యం మరొకటి కూడా ఈ భౌతిక జగత్తులో మనకు లేనే లేదు. నామ వీణు కలికాలే నహి ఆర ధర్మ సర్వమంత్ర సారనామ, ఏ శాస్త్ర మర్మ మెరుగు. అన్ని శాస్త్రాలు మీరు తిప్పించి మళ్ళిచ్చి వెనక్కి ముందుకి తిప్పేసినప్పటికీ కూడా దాని యొక్క సారాంశం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఈ విధంగా హరినామాన్ని చేయడమే మనకు తెలియజేస్తుంది. మీరు అన్ని శాస్త్రాల యొక్క సారాంశం హరినామానికి దగ్గర చేస్తుంది. అందుకని హరినామం ఆ వేదాలు పురాణాలు యొక్క సారాంశముగా మనకు లభించినటువంటిది. మీరు భాగవతం చదవడానికి మాకు చదువు రాదు, సమయం లేదు అని అనుకుంటే హరినామం చేయడానికి సమయం లేదా? హరినామాన్ని కీర్తించడానికి సమయం లేదా? సమయం లేకపోతే ఎందుకండి మనం ఇంకా ఇక్కడ ఉండడం? అంత బిజీగా ఉన్నప్పుడు ఎందుకు ఇక్కడ ఉండడం? అంతే కదండి. సమయం లేనప్పుడు ఎందుకు ఉండడం? ఎప్పుడు ఉంటుందండి సమయం? చెప్పండి, ఎప్పుడు ఉంటుంది సమయం? మనం జీవితానికి, మనం ఈ యొక్క శ్రీమద్ భాగవతానికి, భగవంతునికి మనం కాస్త సమయాన్ని కేటాయించలేకపోతున్నామనంటే దానికి మనం బాధపడాలి. సమయం లేదు అని చెప్పినప్పుడు మనం సిగ్గు చెందాలి. ఎంత దురదృష్టవంతుడను నేను, నాకు సమయం లేదని చెప్తున్నాను అని అనేసి. ఎప్పుడైనా ఎవరైనా మీ దగ్గరికి వచ్చి 1 కోటి రూపాయలు మీకు ఇస్తాను రాండి తీసుకుందరు ఈ సమయానికి అంటే, లేదండి నాకు సమయం, నాకు కుదరదండి చెప్తారా అండి? ఇప్పుడే వెంటనే వచ్చేస్తానండి అంటామా అనమా? చూడండి, ఇప్పుడు సమయం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎక్కడి నుంచి వచ్చింది సమయం? మనకు అది అవసరం కాబట్టి మనకు సమయం కనిపిస్తుంది. మనకు భాగవతం పట్ల మనకు అవసరం లేదు, కానీ మనం ఇంకా ఈ భాగవతానికి ఎందుకు ప్రభుపాద వారు ఏం చెప్తున్నారంటే, ఎందుకు మనకు తెలియడం లేదంటే దాని పట్ల ఉన్నటువంటి రుచి మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. మనకు అర్థం కావడం లేదు. ఒకవేళ అర్థమైన ఇంద్రియ సుఖాల కారణంగా దీన్ని మనం వదిలేస్తూ ఉన్నాం. అందువల్ల మనకు దాన్ని రుచి తెలుసుకోలేకపోతున్నాం. ఎవరైనా 1 కోటి రూపాయలు ఇస్తుంటే యాళ్ళండి ఎవరు తీసుకుంటారు కానీ ఆడ కుదురుతుందిలేండి అని అంటామా? పరిగెత్తుకుంటా వెళ్ళి తీసుకుంటాం. అదే భాగవతం, మీరు ఎన్ని కోట్లు పెట్టినా భాగవతం కొనలేరా అండి? ఒక భాగవతోత్తముని యొక్క సాంగత్యం కోట్లు పెట్టినా కూడా లభించదు. సాధు మహాత్ముల యొక్క సాంగత్యం గొప్పతనం కూడా మనకు తెలియదు. మనం ఏమనుకుంటామంటే, సాధువులకు మనం ఏమైనా సేవ చేస్తామనుకోండి, మనం చేస్తేనే వాళ్ళు సేవ చేసిన వాళ్ళు మనకు అవకాశం ఇస్తున్నారు నీ పాపం నుంచి విముక్తిని ఇవ్వడం కోసం. కానీ సాధువులు అలా భావించరు. వాళ్ళు వినమ్రతలుగా, మీరు చాలా గొప్ప వాళ్ళండి, ఎంతో సేవ చేశారు, మీకన్నా గొప్ప మహారాజులు ఎవరుంటారండి అని చెప్తూ ఉంటారు అనమాట. కారణం ఏమిటంటే వాళ్ళ అహంకారాన్ని ప్రదర్శించరు, వాళ్ళు వినమ్రతను వాళ్ళు ప్రదర్శిస్తారు. అది సాధువుల్లో ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి ఒక గొప్ప గుణం. అందుకని సాధు మహాత్ములు ఎల్లప్పుడూ కూడా భగవంతునికి దగ్గర చేయడానికే
వాళ్ళు ఆ వినమ్రతను కలిగి ఉంటారు. అందుకని ప్రతి ఒక్కరిని కూడా కృష్ణుని దగ్గరికి ప్రభుపాదుల వారు పాశ్చాత్య దేశాలలో ఉన్నప్పుడు ఆయనే ఆ పాశ్చాత్య దేశాలలో ఉన్నటువంటి వాళ్ళకు సంకీర్తన వినిపిస్తూ, వాళ్ళు ప్రభుపాదుల వారు ప్రసాదం పెడితే వాళ్ళు ప్లేట్లు కడగకుండా అక్కడ పడేసి వెళ్ళిపోతే, అక్కడో ప్లేట్లు పెట్టేసిపోతే ప్రభుపాదుల వారు వాటిని అన్నింటినీ తీసుకొని వచ్చి వాటిని నీట్గా శుభ్రం చేసుకొని ఎత్తిపెట్టుకొని మళ్ళీ వంట చేసుకొని మళ్ళీ ఆ ప్రసాదం తీసుకొని పార్కులో కూర్చొని సంకీర్తన చేస్తూ వారికి అందరికీ కూడా కృష్ణ ప్రేమను అందించారు. భక్తులు ఎందుకునంటే అంత వినమ్రత అంటే వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే బద్ధజీవులకు కృష్ణుని ఇవ్వాలి, ఎలాగైనా సరే వీళ్ళను కృష్ణునికి దగ్గర చెయ్యాలనేదే వాళ్ళ ఏకైక లక్ష్యం. మనం ఏమనుకుంటామంటే సాధువులు కొంచెం వినమ్రతగా ఉన్నారు కాబట్టి నెత్తినికి నాట్యం చేద్దాం, కాళీయుడు పైన కృష్ణుడు నాట్యం చేసినట్లు మనం నాట్యం చేద్దామని చూస్తుంటాం. అది మన మూర్ఖత్వం. వారు మన పట్ల చూపించేది ప్రేమ. ఆ ప్రేమను మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఆ ప్రేమను మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో కృష్ణ పట్ల కూడా మనకు ప్రేమ కలుగుతుంది. వాళ్ళేం చెప్పరు నువ్వు ఇలా ఉండు అలా ఉండునని. కనీసం ఇప్పుడు మనము ప్రభుపాద వారి కృప వల్ల వాళ్ళు ఇలా ఉన్నారు అని మనం తెలియజేస్తున్నాం. కనీసం ఇప్పుడైనా మనం ఆ విషయాన్ని అవగాహన చేసుకొని మనలో చైతన్యాన్ని పెంపొందించుకోవాలి. ఈ విధంగా ప్రభుపాదుల వారు అందరినీ కూడా చైతన్యవంతులుగా చేశారు. తర్వాత ప్రభుపాదుల వారు శ్రీమద్ భాగవతానికి భాష్యం రాశారు. భాగవతం ఎంతో అద్భుతంగా ఆయన రచించారు. శ్రీమద్ భాగవతాన్ని మీరు చదివినట్లయితే మీకు అర్థమవుతుంది ఆ శ్రీమద్ భాగవతం ఎంత మనోరంజంగా ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది, ఎంత సుందరంగా ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది. ఈ శ్రీమద్ భాగవతాన్ని ప్రభుపాదుల వారు పాశ్చాత్య దేశాలలో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా ఈ శ్రీమద్ భాగవతాన్ని వినిపించి వాళ్ళందరినీ కూడా చైతన్యవంతులుగా మార్చారు. వాళ్ళందరూ కూడా శ్రీమద్ భాగవతాన్ని హరినామాన్ని తీసుకొని వాళ్ళు గొప్ప చైతన్యవంతులుగా మారారు. ఈ భాగవతం మనం కన్నా అనుకోండి ఇండియాలో భాగవతం నాకు ముందే తెలుసండి. మా తాత చదివేవాడు, వాళ్ళ తాత చదివేవాడు, మా నాయన చదివేవాడు, నేను వినేవాడిని. మనం దీనికే డైలాగుల కోసమే అంటే అన్ని సొల్లు కబుర్లు తప్ప మనం ఏం చేయం. మళ్ళా గొప్ప విషయం ఏంటంటే మళ్ళీ ఏమన్నా అంటే స్వామీజీ వాసన మీద కూర్చొని అన్నారు అని అంటాం. ఎక్కడుందండి మనకు కృష్ణుని పట్ల ప్రేమ? ఎక్కడుంది కృష్ణుని పట్ల ప్రేమ? ఎక్కడ చూపిస్తున్నాం కృష్ణుని పట్ల మనకు ప్రేమ? భగవంతుని పట్ల ఎక్కడ చూపిస్తున్నాం ప్రేమ? ఎవరో మనకు సహాయం చేస్తే థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు అంటున్నాం. కృష్ణుడు మనకి ఇంత సహాయం చేస్తున్నాడు, ఒక్క రోజన్నా ధన్యవాదాలు కృష్ణ అంటున్నామా? కృష్ణుడు చేసే సహాయం ఏంటో తెలుసా? ఆయన కన్నా సహాయం చేయగలిగినటువంటి వ్యక్తి మనకు ఇంకొకరు లేనే లేరు. మీరు భగవద్గీత 5వ అధ్యాయం చదవండి. భగవంతుడు ఎంతటి శ్రేయోభిలాషో మనకు అర్థమవుతుంది. సుకృతం సర్వభూతానాం జగ్ధమాం శాంతి ముక్తితే. మనము శేష్ కోరే వాళ్ళంగా పేరు వేసుకుంటాం. నేను చాలా గొప్ప శ్రేయోభిలాషనండి, నేను ఇంతమందికి దానం చేశానండి అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఆయన ఎంతమందికి దానం చేస్తున్నాడు? ఆయన ఎక్కడ పేరు వేసుకోవాలా? శ్రేయోభిలాషి సుహృతం సర్వభూతానం, అన్ని జీవుల యొక్క శ్రేయోభిలాషి కృష్ణుడు. ఆయన ఇంకా ఎంత గొప్ప స్నేహితుడో తెలుసా అండి? మనకి ఎంత ప్రాణ స్నేహితుడు అయినప్పటికీ కూడా మన బాత్రూంలోకి వస్తాడండి ఎవరైనా? ఆయన మన బాత్రూంలో కూడా ఉంటాడు, మనతోనే ఉంటాడు. మనం అనారోగ్యంలో ఉన్నా కూడా అప్పుడు కూడా మనతోనే ఉంటాడండి ఆయన. అది నిజమైనటువంటి స్నేహితుడు అంటే. మనకి ఏదైనా అంటురోగం సోకింది అనుకోండి, నీకు బాగా క్లోజ్ మేరా దోస్త్ అని పాడుకుంటాం కదా, అంత దోస్త్ మేరా దోస్త్ అయినా కూడా టాటా దోస్త్ అని చెప్పేస్తాం మనం. కానీ అదే భగవంతుడు ఆ దీన పరిస్థితిలో కూడా ఆ వ్యక్తిని వదలకుండా తనతోనే ఉంటాడు భగవంతుడు. పరమాత్మ రూపుడుగా మన అందరి హృదయాలలో ఆయన మన శ్రేయోభిలాషిగా ఆయన మన దగ్గరే ఉంటున్నాడు. అన్ని పరిస్థితులలో, అన్ని వేళల్లో కూడా ఆయన మనతో ఉంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, స్నేహితుడా శత్రువు ఆయన? నిజం చెప్పండి.
అయితే నోరు పెద్దగా రావడం లేదు, వినపన్నే లేదు. ఎవరికి? నాకా మీకా? మన అందరి శ్రేయోభిలాషుడు కాదు, సర్వ ప్రాణకోటికి ఆయన శ్రేయోభిలాషి. సృహృతం సర్వభూతానాం జక్తమాం శాంతి ముక్తితే. అందుకనే భగవద్గీతలో స్వామి ఏమంటారంటే, ఎవరైతే ఈ సత్యాన్ని, ఈ పరమ సత్యాన్ని అవగాహన చేసుకుంటారో వాళ్ళు ఈ భౌతిక జగత్తులో శాంతి ముక్తితే, వాళ్ళు సుఖాన్ని పొందుతారు. మనం సుఖం కోసం పరుగులు తీస్తూ ఉన్నాం. హైదరాబాద్ నుంచి నంద్యాలకు, నంద్యాల నుంచి వైజాగ్, వైజాగ్ నుంచి చెన్నైకి, చెన్నై నుంచి హైదరాబాద్కు, హైదరాబాద్ నుంచి నంద్యాలకు, ఇలా గిరగిర తిరుగుతూనే ఉన్నాం. నో శాంతి ముక్తి. శాంతి అనేది ఎక్కడ లభించడం లేదు. బిజీ 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 అయిపోయి బజ్జీ అయిపోతున్నాం. అందుకని ఉదయం బజ్జీ చేసాం. మనం బిజీ అయిపోతున్నాం. శాంతి ముక్తి ఎక్కడ లభిస్తుంది? అసలు మనం శాంతిగా ఎక్కడ ఉంటున్నాం? ఎప్పుడు ఉంటాం? కృష్ణుడే సర్వకారణ కారణం. ఆయన నా ఆరాధ ప్రభు, ఆయన నా యజమాని, ఆయన నాకు భోక్త, ఆయన నా ఆరాధ దైవం. మనం తెలుసుకోగలిగినప్పుడే మనం శాంతిని పొందుతాం, సుఖం పొందుతాం, సంతోషాన్ని పొందుతాం. మనకందరికీ సుఖం కావాలండి ఈ రోజుల్లో. ఎవరండి సుఖాన్ని కోరుకున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? వద్దా? బా ఎంత వైరాగ్యం మీకు! నాకు ఎప్పుడు వస్తుంది మీలాగా వైరాగ్యం? మీరందరూ నన్ను ఆశీర్వదించండి, నాకు కూడా ఇలా వైరాగ్యం రావాలని. ఎంతమంది కోరుకుంటారండి? సుఖం అందరికీ కావాలండి, కానీ ఆ సుఖం పొందే మార్గాన్ని మాత్రం మేము అన్వేషణ చేయమండి. మన సిద్ధాంతం ఎట్లా ఉంటుందంటే, సుఖం కావాలండి, కానీ నేను సుఖానికి సంబంధించినటువంటివి ఏవి నేను చేయను. పాస్ కావాలండి, కానీ స్కూల్కి వెళ్ళను, ఎగ్జామ్ రాయను. పిల్లలు కావాలండి, పెళ్లి చేసుకోను. అట్లా ఉంది మన వ్యవహారం అంతా కూడా. మన వ్యవహారాలు అలానే కదా మనం మాట్లాడుతున్నాం. మనకు సుఖం కావాలి, కానీ మనకేమీ వద్దు. ఈ విధంగా మనకు ఉద్యోగం కావాలి, మంచి టాప్ మోస్ట్ ఉద్యోగం, కలెక్టర్ అవ్వాలి. కలెక్టర్ చదివితే కదా నువ్వు కలెక్టర్ అవ్వడానికి. నేను కాలేజీకే పోలేదు, ఇంకా కలెక్టర్ ఎట్లా అవుతామండి? అట్లనే మనం సుఖం కావాలని తాపెత్ర చెందుతున్నాం. ఆ సుఖం పొందే మార్గం భగవద్గీతలో స్వామి మనకు తెలియజేస్తున్నాడు. ఆ సుఖాన్ని ఇచ్చేవాడే ఆ భగవంతుడు, మనకు ఆనందం ఇచ్చేవాడే ఆ భగవంతుడు. ఎప్పుడు వస్తుందో తెలుసా? ఆ భగవంతుడే సర్వకారణ కారణమని మనం ఆయనకు శరణాగతులం అవుతామో అప్పుడు మనకు సుఖం లభిస్తుంది. అంతవరకు సుఖం అనే టాపిక్ అనేదే ప్రస్తాపన లేదు మనకు. ఏదో చెప్పుకోవచ్చు అనమాట. నేను ఒక బిజినెస్ వ్యక్తిని కలిసినప్పుడు ఆయన చెప్పాడు, నేను ఎప్పుడు కూడా చాలా ఆనందంగా ఉంటాను స్వామి అన్నాడు అనమాట. ఎలా అండి అంటే, అని తెల్లారితో లేసి నవ్వుకుంటాం స్వామి. అంటే నవ్వేట్లు వస్తుందండి అంటే, అట్లా అనుకుంటా ఉంటే వస్తుంది అంతే. చూడండి మనం ఎంత దురదృష్టంలో ఉన్నాం. ఏమంటే మనం అలా ఊరికేనే ఆహా అని అనుకుంటే వచ్చేస్తుందండి. అదొక నటన కదండి. ఆనందం అంటే ఏంటి? మనం కృష్ణుని సేవించినప్పుడు మనకు ఆనందం కలుగుతుంది. ఈ విధంగా మనం నటించే ఆనందం అనేది ఎంతసేపు ఉండదు. మనం ఇప్పుడు మీరు పెద్ద పెద్ద బిజినెస్ వ్యక్తులు చూడండి, వాళ్ళు నవ్వడం అనేది ప్రాక్టీస్ అన్నమాట. అది చాలా మంచిది. వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ అవన్నీ కూడా ఇస్తూ వాళ్ళు ఆనందంగా ఉన్నట్లు నటిస్తారు. కానీ భక్తులు మీరు చూడండి, వాళ్ళు అలా ఉండరు. ఒక డివోటీస్ ఒక ఫేమస్ డాక్టర్ని కలిశారనమాట. కలిస్తే ఆయన ఆ డివోటీస్తో మాట్లాడుతూ ఇలా అంటున్నారనమాట, స్వామి మీరేమనుకోనంటే ఒక మాట చెప్పండి అన్నారు ఆ డివోటీస్. ఇలాగ ఒక ప్రత్యేకత కనిపిస్తుంది స్వామి అంటే, చూడగానే ఒక ఆనందం అనేది అనిపిస్తుంది, అంటే కలుగుతుంది. మీరెప్పుడు ఆనందంగా ఉన్నట్లు అనిపిస్తుంది. మాకు కూడా మీ ముఖం చూస్తేనే ఏదో ఒక రకం తెలియనటువంటి ఒక అనుభూతిని కలుగుతుంది. ఎందుకు స్వామి అని చెప్పేసి ఆ డివోటీని అడిగారు. కృష్ణ సేవ. భక్తులకి ఏముంటుందండి? కృష్ణ సేవ తప్ప
వేరే ఏమైనా కలుగుతుందా? సో అందుకని మనకు నిజంగా ఆకర్షణ, నిజంగా ప్రేమ అంటే కృష్ణ సేవ, కృష్ణ నామం, కృష్ణ కీర్తన, భాగవత శ్రవణం, భక్త సాంగత్యం వల్ల మనకు భగవంతుని పట్ల ప్రేమ కలుగుతుంది. భగవంతుని పట్ల ప్రేమ కలుగుతుంది. ఎప్పుడైతే మనకు భగవంతుని పట్ల ప్రేమ కలుగుతుందో అప్పుడే మనకు నిజమైనటువంటి ఆనందం అనేది కలుగుతుంది. మనం ఎంత నటించినా మళ్ళీ డోర్ వేసుకొని ఏడవలసి ఉంది, అంతే కదండి. చాలామందికి అనుభవం ఉంటుంది ఈ విషయం, డోర్ వేసుకొని ఏడ్చాలని, డోర్ వేసుకొని ఏడవలసి ఉంది. కానీ కృష్ణుని పట్ల ప్రేమ ఉంటే డోర్ తెరుచుకొని నవ్వచ్చు, డోర్ మూసుకున్నా నవ్వచ్చు హాయిగా. 24 గంటలు కూడా ఆనందమే ఆనందం. కృష్ణుడే ఆనంద నిధి. కృష్ణుడు ఆనంద నిధి అండి. ఆ కృష్ణుడితో మనం ఉంటే మనము కూడా ఆనంద నిధులమే. ఆయనతో ఉంటే మనకు కూడా ఆనందమే. కృష్ణ ప్రేమ, కృష్ణ కృష్ణ ప్రేమ, కృష్ణ మాత, కృష్ణ పిత, కృష్ణ ధన ప్రాణ, కృష్ణ రే సంసార కోరి చరిహాన చా, కృష్ణ మాత, కృష్ణ పిత, కృష్ణ ధన शिवदयो कृष्णा नाम सर्वमंत्र सा, शिवदयो कृष्णा नाम सर्वमंत्र सा, शिवदयो कृष्णा नाम सर्वधर्म सा, शिवदयो कृष्णा नदिया गोदो में नित्या नंद महजा, नदिया गोदो में नित्या नंद महजा, नदिया गोदो में नित्या नंद महजा, नदिया गोदो में नित्या हरे कृष्ण कृष्ण हरे हरे
కలియుగంలో హరినామ సంకీర్తన. హరినామ హరినామమేవ కేవలం కలో నాస్తేవ నాస్తేవ గతిరంజితం. ఈ కలియుగంలో హరినామం తప్ప వేరే మార్గం లేదు లేదు లేదు, మొమ్మాటికి లేనే లేదు అని మనకు శాస్త్రం తెలియజేస్తుంది. చూడండి, భగవన్నామం భాగవత శ్రవణం జన్మ జన్మల నుంచి పోగుపడినటువంటి కర్మలు అన్నిటినీ కూడా నశింపచేస్తుంది. అన్ని రకాల కర్మల నుంచి భగవన్నామం ఒక్కటే మనల్ని రక్షిస్తుంది. ఈ విషయాన్ని భగవద్గీతలో కూడా స్వామి తెలియజేస్తున్నాడు. అహం సర్వ పాప్యేభ్యో మోక్షమాశుచ. అన్ని రకాల నాకు శరణాగతి అవ్వండి, మీ యొక్క పాపాలన్నింటినీ కూడా నేను తొలగిస్తాను అని సాక్షాత్ ఆ భగవంతుడు, దేవాతి దేవుడైనటువంటి కృష్ణుడు భగవద్గీతలో స్వయంగా ఆయనే చెప్తున్నాడు. మనకి ఎంతోమంది ఎన్నో మాటలు చెప్తుంటారు, కానీ మనం అందరినీ నమ్ముతున్నాం. కానీ దేవాతి దేవుడైనటువంటి ఆ భగవంతుడు చెప్తున్నటువంటి విషయాల పట్ల మనం ప్రేమను పెంపొందించుకోవాలి, ఆయన పట్ల మనకు విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. అటువంటి శ్రీమద్ భాగవతాన్ని ప్రభుపాదుల వారు గ్రంథాలు రూపంలో రచించి సమస్త మానకోటికి ఈ శ్రీమద్ భాగవతం ద్వారా, భగవన్నామం ద్వారా యావత్ ప్రపంచానికి ఈరోజు ఈ భాగవతం ద్వారా కృష్ణ భక్తి అనేది మనకు కలుగుతుంది. ఈరోజు మనం ఇక్కడ అందరం కూర్చొని ఉన్నాం. ప్రభుపాద వారు ఇచ్చినటువంటి ఈ భాగవతం వల్ల మనం ఎంతో ఆనందాన్ని పొందుతున్నాం. సర్వ మానవ కోటి, ప్రాణకోటి ఈ యొక్క భాగవత శ్రవణం వల్ల ఆనందాన్ని పొందుతున్నారు. సాక్షాత్తు కృష్ణుడు కూడా శ్రీమద్ భాగవతాన్ని వింటూ ఆనందాన్ని, తమ్యుత్తాన్ని పొందేవాడు. చైతన్య చరితామృతంలో గదాధర పండిట్ను శ్రీమద్ భాగవతాన్ని చదవమని చైతన్య మహాప్రభు ఒక్కొక్కసారి ఆ భాగవతం గదాధర పండిట్ చదువుతూ ఉంటే చైతన్య మహాప్రభువు నుంచి కళ్ళ నుంచి నీళ్ళు ఇలా వచ్చి ఆయన తమ్యుత్తాన్ని పొందేవాడు అనమాట. అంత మనోహరమైనటువంటిది, సుందరమైనటువంటిది, అద్భుతమైనటువంటిది శ్రీమద్ భాగవతం. అందుకని పుణ్యశ్రవణ కీర్తనం ఇది నిజమైనటువంటి పుణ్యశ్రవణం. మనకు తెలిసింది పుణ్యశ్రవణం అంటే దానం చేయడం అనేది అని మనం అనుకుంటుంటాం. కానీ ఇక్కడ పుణ్యశ్రవణం అంటే అర్థం ఏమిటి అంటే ఆ భగవంతుణ్ణి సేవించుకోవడం. ఆ పుణ్యం ఏదైతే ఉందో మన జన్మ జన్మలదా ఉన్నటువంటి పాపాన్ని, సర్వాన్ని నశింపచేస్తుంది. అందుకని అంత గొప్ప అది ఈ యొక్క భాగవత కథ శ్రవణం. అందుకని ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క ఇంట్లో కూడా శ్రీమద్ భాగవతం ఉండాలి. ప్రతిరోజు కూడా శ్రీమద్ భాగవతాన్ని మనం అధ్యయనం చదవాలి, వినాలి. అలా చదవడం వల్ల మనం చైతన్యవంతులమై మన కుటుంబం మనం ఉద్ధరించబడి చివరి అంతిమన ఆ భగవంతుణ్ణి చేరుకోగలుగుతాం. అందుకని మనందరం కూడా మంచి కావాలని కోరుకుంటున్నాం. చూడండి, మంచిలో కూడా మనం చేసేది డ్రామానే. మళ్ళీ అక్కడ కూడా మనం నిజాయితీగా లేం. కపట డ్రామాలు, ఎంత వీలైతే అంత మోసం చేసి ఆనందాన్ని పొందాలనుకుంటున్నాం, వంచన చేసి ఆనందాన్ని పొందాలనుకుంటున్నాం. కానీ అది ఈ కలియుగం యొక్క ప్రభావ కారణంగా జరుగుతుంది. అందుకని దాని నుంచి మనం బయటపడడానికి ప్రయత్నం చేయాలి. మనం ఎంతో ధనాన్ని పోగొట్టుతాం, కానీ భాగవతాన్ని మనం కొని చదవం, తీసుకోవం, భాగవతాన్ని చదవం. ఎందుకంటే ఏమొస్తుంది అండి భాగవతం చదివితే అని అనుకుంటుంటాం. డబ్బు కూడబెడితే ఏమొస్తుందండి? జబ్బులు వస్తాయే కానీ ఏమి రావు. ఇది జోక్ కాదు, నిజం. డబ్బు కూడబెడితే వచ్చేది దాని ప్రయోజనంగా జబ్బులే. అందుకని మీరు భాగవతాన్ని కూడబెట్టండి, భగవద్ధామం వస్తుంది. మనం భాగవతాన్ని మనం వినాలి, భగవద్ధామం మనకు లభిస్తుంది. అందుకని మన జన్మను సార్థకం చేసుకోవడం, మానవ జన్మ యొక్క ఉద్దేశమే భగవంతుని సేవించడం. అందువల్ల ఈ విషయాన్ని బుద్ధిమంతులు మాత్రమే అవగాహన చేసుకుంటారని ఆచార్యులు అంటున్నారు. వాళ్ళు మాత్రమే ఆ భాగవతాన్ని శ్రవణం చేసి దేవాతి దేవుడైనటువంటి ఆ భగవంతుణ్ణి సేవించి జన్మను సార్థకం చేసుకుంటారు అని ఆచార్యులు చెప్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఎంతో గొప్ప బుద్ధివంతులు, ఇంత శ్రద్ధగా విన్నారు. అదే శ్రద్ధను కూడా మనం ప్రతిరోజు భాగవత శ్రవణం చేయడంలో రోజుకు ఒక 20 నిమిషాలు లేదా కనీసం 10 నిమిషాలైనా ఆ భాగవతాన్ని చదవడంలోనూ వినడంలోనూ మనం నిమగ్నమైనట్లయితే శోక మోహ
భయ, ఈ మూడింటి నుంచి మనం బయటపడి మనం రక్షించబడతాం. ఇది ఈ భాగవత కథ శ్రవణం యొక్క ప్రయోజనం. శోక మోహ భయం నుంచి జీవుడు రక్షించబడతాడు. హరే కృష్ణ. గంధరా శ్రీమద్ భాగవత కథకి, పతిత పావన శిల ప్రభుపాదకి, సర్వకోటి వైష్ణవ బృందకి, సండే భక్త బృందకి, మండే భక్త బృందకి, మంగళవారం భక్త బృందకి, బుధవారం భక్త బృందకి, గురువారం భక్త బృందకి, గురువారం తర్వాత శుక్రవారం భక్త బృందకి, శనివారం భక్త బృందకి, ఆలవారాసు భక్త బృందకి. చూడండి అంటే మన అంతేగా. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు